హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంబవరం ఫ్యామిలీ. మీకు తెలుసు కదా, మేమైతే కూరగాయల వ్యాపారం చేస్తున్నాం. ఇదే మన కూరగాయల ఆటో. ఈ ఎండాకాలంగా మొత్తం నష్టం వస్తుంది ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తలుసుకుంటే కళ్ళం బట్టి నీళ్ళు వస్తున్నాయి. పొద్దునే తీసుకుని వచ్చాం కూరగాయలు. సాయంత్రంకు అమ్ముకుందామనే లోపల పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అమ్ముకుంటే మిగిలేదు అంతో ఇంట్లో మనకు కూలి మిగులుతుంది. కానీ కూరగాయలు ఎట్లా దారుణంగా చెడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎండలకు ఉడికిపోతున్నాయి. మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం మొత్తం లాస్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ అయితే ఎట్టయిపోయిందో, బొగ్గులు అయిపోయింది, నల్లగా ఒక్కిపోయి రబ్బర్ లెక్క సాగుతుంది. చెడిపోయింది అంతా కూడా. క్యారెట్ నల్లగా పాచిపోయింది. మీకు కెమెరా కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి మీకు ఎర్రగా పడుతుంది కొంచెం. ఇది చూడండి, అంత ఒక్కిపోయినాయి ఇవన్నీ. బీరకాయ ఇదిరా, ఈ మునక్కాయలు చూడండి ఎట్లయిపోయినాయో, అసలు పనికి రాకుండా అయిపోయినాయి. ఎండిపోయినాయి చూడండి ఫ్రెండ్స్, ఒక రోజుకే, ఒక పూటకే చూడండి ఎట్లయిపోయాయో. మూట మునక్కాయలు పొద్దున్న తీసుకొచ్చాము, సాయంత్రానికి రెండు ఎట్లా ఎండిపోతున్నాయో. బీరకాయలు అయితే ఎన్ని పోయినాయి, మొత్తం ముదిరిపోయినాయి ఒక పూటకే. క్యాబేజ్ అయితే అదో అట్లా ఎండిపోతుంది మొత్తం, పొరలు పొరలు. ఏం అర్థం కావడంలే. ఇదైతే బీరకాయలు అయితే మీకు చూడండి ముదిరిపోయి బెండు ఇది ఇటు అయిపోతున్నాయి. ఏం అర్థం కావడంలే ఒక్క పూటకే ఫ్రెండ్స్. ఏం అట్టయిపోతున్నాయి. ఈ విధంగా కూరగాయలు ఎండలకు చెడిపోతూ ఉంటే ఎట్ట వ్యాపారం చేయడంలో నాకు ఏమో అర్థం కావడంలే. దొండకాయలు బాయ, బెండకాయలు బాయ. బెండకాయలు అయితే తేడమే మానుకున్నాము. కాకరకాయలు చూపిస్తాను చూడండి, మొత్తం ఒత్తులు అయిపోయినాయి, లొట్టలు అయిపోయినాయి. ఒక పూటగా ఎండిపోతున్నాయి. ఈ ఎండాకాలం ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా ఉంది. ఏం చేయాలి ఫ్రెండ్స్? మీరు నాకు మంచి సలహా ఇవ్వండి.